ఓకే. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం వచ్చి ఎల్ఎస్ఎం డబ్ల్యూ గురించి చూద్దాం. ఓకే. లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే. ఇది జనరల్గా దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మాస్ అప్లోడ్స్ అనమాట. ఓకే, మాస్ అప్లోడ్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఓకేనా. మాస్ అప్లోడ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేస్తాం అనుకోండి. ఎలా క్రియేట్ చేస్తాం? ట్రాన్సాక్షన్ CS01 అని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మోర్ దెన్ 100 బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి. 100 బిల్ ఆఫ్ మెటీరియల్స్ వీ కాంట్ ఏబుల్ టు క్రియేట్ బై యూజింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ CS01. ఓకే. సో ఒక మాస్ అప్లోడ్ బేస్ చేసుకొని, ఓకే, LSM టూల్ యూస్ చేసుకొని వీ కెన్ ఏబుల్ టు అప్లోడ్ యాజ్ నెంబర్ ఆఫ్ బాంబ్స్ వీ కెన్. ఓకే. దీనికోసం మనం ఫస్ట్గా కొన్ని ఫినిష్డ్ మెటీరియల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది టీమ్ ఏం చేస్తుంది అనమాట. ఫస్ట్ టీమ్ మనకి మెటీరియల్స్ అనేవి అరేంజ్ చేస్తుంది. రా మెటీరియల్స్, ఫినిష్డ్ మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్. ఫ్రమ్ దట్ మెటీరియల్స్ విల్ క్రియేట్ ఏ బిల్ ఆఫ్ మెటీరియల్స్ త్రూ LSMW ద్వారా అప్లోడ్ చేస్తాం. ఓకే. అది ఎలా అంటే, ముందు మనం బేసిక్గా కొన్ని మెటీరియల్స్ క్రియేట్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ ఓకే, FERT మెటీరియల్స్ కొన్ని క్రియేట్ చేసుకుందాం. అండ్ దెన్ ROH మెటీరియల్స్ కొన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ, ఓకే, మనం సింపుల్గా LSMW ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. ఫర్దర్గా మల్టీ లెవెల్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా చూద్దాం. ఓకే. సో ఫర్ దట్ సేక్ ఐఎమ్ గోయింగ్ టు ది SAP. ఓకే, జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ సమ్ ఫినిష్డ్ మెటీరియల్స్. ఫినిష్డ్ మెటీరియల్స్ వచ్చి ఫినిష్ ఫినిష్ 1 అని ఒకటి తీసుకుంటాను. సిస్టమ్ ఇస్ సమ్ వాట్స్లో కొంచెం ప్లీజ్. ఓకే. యా, ఫినిష్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను. ఫర్ టైం బీయింగ్ నేను వేరే మెటీరియల్స్ కాపీ చేసుకుంటాను. ఓకే. మెయిన్లీ విల్ ఫోకస్ ఆన్ LSMW అప్లోడ్. ఓకే. బాంబ్స్ అప్లోడింగ్ LSMW గురించి మనం మెయిన్గా ఫోకస్ చేద్దాం. సో క్రియేటెడ్ సమ్ ఫినిష్ మెటీరియల్ యాజ్ ఫినిష్ 1, and again I'm going to have one more material finish 2, and then it has to be copy from finish 1. Okay. Okay, come on. Okay, finish 2. Okay, finish 2. అండ్ ROH మెటీరియల్స్ వచ్చి ROH1 అని తీసుకుందాం. ROH material. Purchasing is mandatory for the raw material. Okay, ROH1. Basic unit of measure each తీసుకుందాం. It has to go for planning. Availability check will be 0 1 అని తీసుకుందాం. Okay, ROH1 material has been created. Okay, by using this ROH material we'll create ROH2. We'll copy from the ROH1. We'll okay. Come on. Yeah, ROH1. Okay. And we'll get one more ROH material.
and one more finish material also. Okay, servers ఈరోజు డౌన్ ఉన్నాయి. సో yeah. ROH3, ROH2 and ROH3. ROH3, and we'll create one more finish material. ఓకే, ఫస్ట్ మన మాస్టర్స్ రెడీగా ఉన్నప్పుడు ఇంక మన LSM టేబుల్లోకి వెళ్ళి వీల్ అప్లోడ్ ది మెటీరియల్స్. ఓకే, సెకండ్. ఓకే, మెటీరియల్ టైప్ మనం ROH కాకుండా ఫినిష్ FERT తీసుకోవాలి. ఓకే, FERT. ఓకే, మన దగ్గర ఇప్పుడు వీఆర్ రెడీ విత్ ది మెటీరియల్స్. ఓకే, ఇప్పుడు మనం LSMWకి డైరెక్ట్గా వెళ్ళి చేద్దాం. ఓకే, ఓకే, కమాన్. యా, ఫర్ ది మాస్ అప్లోడ్ ఆఫ్ LSMW, T code is LSMW only. LSMW. Okay, and here I'm going to make it a project name as uh, bomb upload. LSMW bomb అనేద్దాం. LSMW hyphen bomb, and sub project name is like LSMW bomb అనేద్దాం. Okay, okay, these naming conventions will be as per the client interest. మన ఇంట్రెస్ట్ మీద ఇవ్వచ్చు. ఓకే, బాంబ్ అండర్ స్కోర్ అప్లోడ్ అనేద్దాం. ఓకే, ఫైన్. ఇచ్చిన తర్వాత క్రియేట్ అనేద్దాం. ఓకే, నో ప్రాజెక్ట్ ఎగ్జిస్ట్, ఫైన్, దట్స్ వై వీఆర్ క్రియేటింగ్. ఓకే, అండ్ క్రియేట్ దిస్ వన్. డిస్క్రిప్షన్ వచ్చి బాంబ్ అప్లోడ్. ఓకే, అండ్ దెన్ దీనికి కూడా సబ్ ప్రాజెక్ట్ కూడా బాంబ్ అప్లోడ్ అనేద్దాం. ఓకే, అప్లోడ్ నేమ్ వచ్చి బాంబ్ అప్లోడ్. ఓకే, ఓకే, దెన్ గో ఫర్ ఎగ్జిక్యూట్ హియర్. Okay, first these steps has to be okay performed by step. First maintain object attributes లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు గో డిస్ప్లే టు ది చేంజ్ మోడ్. ఇక్కడ మనకి LSMW విల్ బి డన్ ఇన్ a couple of ways, like standard batch and batch input recording, and then BAPI and IDOCs. Okay, for time being, like today we are going to I'm going to explain about the బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. ఓకే, ఫస్ట్ మనం ఈ రికార్డింగ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఏమని ఇస్తా అంటే నేను రికార్డింగ్ బాంబ్ రికార్డ్ అని ఇద్దాం. బాంబ్ రెక్. ఓకే, బాంబ్ రికార్డింగ్ అని ఇద్దాం. Okay, and then go here, go to recording overview. Okay, just
రికార్డింగ్ ఈ రికార్డింగ్ ఉన్నది క్రియేట్ చేద్దాం. రికార్డింగ్ ఇప్పుడు క్రియేట్ చేద్దాం. నా రికార్డింగ్ నేమ్ వచ్చి నో, ఓకే, బాంబ్ రెక్ అని ఇస్తాను. అండ్ దెన్ బాంబ్ రెక్ ఇస్ ద డిస్క్రిప్షన్. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు టీ కోడ్ అడుగుతుంది. ఏ టీ కోడ్ బేస్ చేసుకొని మీరు ఈ బాంబ్ అనేది రికార్డ్ చేస్తున్నారంటే ఈ టీ కోడ్ CS01 అనేది బాంబ్ రికార్డింగ్. ఓకే, అండ్ ది మెటీరియల్ విచ్ వీఆర్ గోయింగ్ టు, ఇవి రెండు మనం ఎల్ఎస్ఎన్ డబుల్ ద్వారా అప్లోడ్ చేద్దాము. ఫర్ రికార్డింగ్ పర్పస్ కోసం ఇది నార్మల్గా తీసుకుందాం. ఓకే, ఫినిష్ మెటీరియల్, కాపీ, అండ్ దెన్ ప్లాంట్ 1100. ఓకే, ఎంటర్, ఎంటర్, ఎంటర్. యా, హియర్ ఇట్ విల్ ఆస్క్ ది కాంపోనెంట్. ఇది వచ్చి ROH కాంపోనెంట్ ఇస్తాను నేను. ఓకే, ROH కాంపోనెంట్, ROH కాంపోనెంట్ క్వాంటిటీ వచ్చి 1. ఓకే, యూనిట్ ఆఫ్ మెజర్ మనం ఏమి ఈచ్ తీసుకున్నాం కదా, ఈచ్. అండ్ ఐటమ్ కేటగిరీ ఇస్ ఎల్. ఓకే, ఓకే, ఇట్ ఈస్ సేయింగ్ దట్ ROH మెటీరియల్ ఎల్ కాదంటుంది. ఓకే, ఐటమ్ కేటగిరీ సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్, విల్ టేక్ ఇట్ SC. ఫైన్, ఫైన్. అండ్ దెన్ వీఆర్ సేవింగ్. ఓకే, సేవ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ వచ్చి టేబుల్ నేమ్స్. ఓకే, టేబుల్ ఫీల్డ్ నేమ్స్ అనమాట. ఈ ఫీల్డ్ నేమ్స్ అనేవి ఈ స్ట్రక్చర్లో ఉన్నవి. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి మన అప్లోడ్ బ్యాచ్ ఏమంటారు రికార్డింగ్ ద్వారా మనం అప్లోడ్ చేసి రికార్డింగ్ ద్వారా క్రియేట్ చేసాం కదా, ఇవన్నీ ఇక్కడ రికార్డ్ అయినాయి అనమాట. సో ఏ బ్యాచ్కి ఏ ఫీల్డ్ అనేది తెలుసుకోవాలంటే జస్ట్ క్లిక్ హిట్ యాస్ డిఫాల్ట్ ఆల్. ఓకే, ఇవన్నీ ఇలా మ్యాప్ అయినాయి అనమాట. ఓకే, మ్యాప్ అయిన తర్వాత సో దీనికి అనుగుణంగా మనం మన లెగసీ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మన లెగసీ సిస్టమ్ అండి. ఓకే, ఈ లెగసీ సిస్టమ్ అనేది ఇది మన లెగసీ సిస్టమ్. ఓకే, ఇవి ఇక్కడ ఎన్ని ఉండొచ్చు అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఫినిష్ 2, ఫినిష్ 3, ఈ మన మెటీరియల్ మన ఎంఎం వాళ్ళు 100 ఇచ్చారు అనుకోండి. 100 కూడా ఈ లెగసీ సిస్టమ్ నుంచి, అంటే ఎక్సెల్ ఈజ్ లెగసీ సిస్టమ్ అనుకోండి. ఎక్సెల్, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, ఇవన్నీ లెగసీ సిస్టమ్స్ అనుకోండి. ఈ లెగసీ సిస్టమ్స్ నుంచి SAPలోకి మాస్ అప్లోడ్ ట్రాన్స్ఫర్ చేసేదాన్ని, నాన్ SAP టు SAP ట్రాన్స్ఫర్ చేసేదాన్ని మనం LSMW త్రూ రికార్డింగ్ ద్వారా చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనం కాపీ చేసుకోవాలంటే సో జస్ట్ గో హియర్, యుటిలిటీస్, సిస్టమ్, గో టు ఎడిట్, సిస్టమ్ లిస్ట్, అండ్ దెన్ సేవ్ ఇన్ లోకల్ ఫైల్. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్ అండ్ ట్యాబ్స్ ద్వారా కావాలి నాకు. జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ దెన్ ఐ వాంట్ దిస్ టు బి ఇన్ నాట్ ఇన్ డెస్క్టాప్, మై PC. ఓకే, D drive. ఓకే, నాట్ ఇన్ D drive, విల్ గో ఫర్ డెస్క్టాప్ ఓన్లీ. డెస్క్టాప్ ఫైల్ నేమ్ వచ్చి LSMW, బాంబ్ 100 అని ఇద్దాం. ఓకే, ఓకే, అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సెల్ సేవ్ అవ్వాలి నాకు. ఓకే, గుర్తుపెట్టుకోండి, LSMW బాంబ్ 100 ఇచ్చాను నేను డెస్క్టాప్ మీద. ఓకే, అండ్ దెన్ జనరేట్. ఓకే, ఓకే, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ LSMW బాంబ్ LSMW 100 ఇది కదా. ఓకే, కాదు, నాట్ దిస్ వన్, రైట్, ఇది. యా, బాంబ్ LSMW బాంబ్ 100. జస్ట్ ఓపెనింగ్ దిస్ వన్, నేను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఓకే, ఇవి మనం ఫిల్టర్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎలా ఫిల్టర్ చేసుకున్నాం అంటే 1 to 8 డిఫాల్ట్గా ఇవన్నీ మనం రిమూవ్ చేసేసుకుందాం. యాక్చువల్గా ఏం జరగాలంటే చూడండి,
ఇవన్నీ మనం మాన్యువల్గా కాపీ చేసుకోవాలి. సో మాన్యువల్గా కాపీ చేసుకుంటే క్లమ్జీగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఈజీ ట్రిక్ ఏంటంటే, ఓకే, జస్ట్ గో హియర్. ఓకే, అప్ టు ది 8 ఇవి రిమూవ్ చేసేద్దాం. ఓకే, రిమూవ్ చేసేసి అండ్ దెన్ విల్ రిమూవ్ దీస్ ఎంటీ స్పేసెస్, ఎంటీ లైన్స్ ఆల్సో. ఓకే, అండ్ దెన్ మన దగ్గర ఉన్న ఎంటీ లైన్స్ అని డిలీట్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, ఎంటీ లైన్స్ అండ్ దెన్ హియర్ లెట్స్ గో హియర్ మైనస్. ఓకే, జస్ట్ గో హియర్ ఈ 3 లైన్స్. ఓకే, ఫిల్టర్ ఇద్దాం. ఫిల్టర్ ఇచ్చి జస్ట్ వీటికి ఏం చేద్దాం అంటే ఎంటీ ఎంటీ లైన్స్ ఉన్నాయి కదా, అవి తీసేద్దాం. ఓకే, జస్ట్ సెలెక్ట్ ది బ్లాంక్స్. ఓకే, అండ్ దెన్ దీస్ అండ్ ఆల్ నో నీడెడ్. ఓకే, మనకి ఇవి అక్కర్లేదు. ఓకే, ఫైన్. అండ్ దెన్ సెలెక్ట్ ఆల్, సెలెక్ట్ ఆల్. ఓకే, ఇది కూడా మనకు అక్కర్లేదు. ఓకే, జస్ట్ రిమూవ్ దిస్ వన్ అండ్ దెన్ జస్ట్ మేక్ దెమ్ అలైన్మెంట్. ఓకే, ఫైన్. ఓకే, ఇవి మనం రికార్డ్ చేసినవి. ఓకే, ఈ రికార్డింగ్ ఈ రికార్డ్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే డేటా అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఎలా క్రియేట్ చేసుకోవాలంటే జస్ట్ కాపీ దిస్ వన్. ఓకే, కాపీ. ఓకే, గో టు ది న్యూ వన్. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చి ఓకే స్పెషల్. ఓకే, స్పెషల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ట్రాన్స్పోజ్ అని ఉంది చూసారా, ఈ ట్రాన్స్పోజ్ క్లిక్ చేసి ఎంటర్ చేయండి. చూడండి. ఓకే, వీటిని ఏంటంటే ఇవి ఉంది చూసారా, ఈ ఫినిష్ వన్. ఓకే, ఇవి డేటా మన ఈ డేటాకి రెలవెంట్ డేటా మనం అప్లోడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఒక ట్యాబ్ తీసుకుంటాను, ఒక లైన్ తీసుకుంటాను. ఇన్సర్ట్ ఏ లైన్. ఓకే, తీసుకొని చూడండి ఈ ఇది ఉంది చూసారా, డిస్క్రిప్షన్. జస్ట్ కాపీ ది డిస్క్రిప్షన్. Copy the description, paste it here. Okay, then hmm, and then we'll take one more line here. Okay, right click, insert. Okay, copy this one. ఓకే, మనకి డేటా అప్లోడ్ చేసుకుంటే నీట్గా ఉండటం కోసం. ఓకే, అండ్ దెన్ రిమూవ్. చూడండి, ఇప్పుడు ఇది ఈ డేటాకి రిలవెంట్గా మనం అప్లోడ్ చేసుకున్న డేటా ఏమేమి ఉన్నాయి. మన అప్లోడ్ చేసుకున్న డేటా మనం ఏమనుకున్నామంటే ఈ ఫినిష్ వన్ అనేది రికార్డ్ చేసాము, ఈ ఫినిష్ 2, ఫినిష్ 3. ఓకే, ఇలా 100 మెటీరియల్స్ 200 మెటీరియల్స్ ఎన్ని 1000 మెటీరియల్స్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ కాపీ దిస్ వన్, ఫినిష్ 2 హియర్. ఓకే, అండ్ దెన్ సేమ్ మనం ఇప్పుడు ఇవే ఇద్దాం. ఓకే, బస్ రా మెటీరియల్స్ మారుద్దాం. జస్ట్ కాపీ దిస్ వన్. ఓకే, పేస్ట్ ఇట్ హియర్. సేమ్ ప్లాంట్ ఈ ROH1 అనే బాంబ్లో ఫినిషింగ్ 2కి ROH2కి రావాలి. అదే కదా మనం అనుకుంది. జస్ట్ కాపీ హియర్, పేస్ట్ అండ్ దెన్ జస్ట్ అలైన్ దట్ వన్ టు ది లెఫ్ట్ సైడ్. ఓకే, అండ్ దెన్ ఫినిష్ 3, ఫినిష్ 3 ROH3. అదే కదా, ROH3 H3. యా, ఫినిష్ 3. ఈ ఫినిష్ 3 తీసుకుంటున్నాను. కాపీ హియర్ అండ్ దెన్ సేమ్ డేటా. ఇక్కడ ROH2 బదులు ROH3 రావాలి. ఓకే,
ఫైన్ కదా. జస్ట్ గో ఇన్ టు ది ఎస్ఏపి. ఓకే, సేవ్ ఇట్ యాస్. ఓకే, సేవ్, గో బ్యాక్. ఓకే, గో బ్యాక్. ఓకే, సేవ్. ఓకే, అండ్ దెన్ సేవ్, గో బ్యాక్. ఓకే, నౌ ఇట్స్ ఆస్కింగ్ us టు మెయింటైన్ ఏ సోర్స్ స్ట్రక్చర్స్. ఒక సోర్స్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, సోర్స్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలంటే జస్ట్ గో టు ది చేంజ్ మోడ్. ఓకే, సోర్స్ స్ట్రక్చర్ క్రియేట్. ఓకే, ఇప్పుడు నా సోర్స్ స్ట్రక్చర్, నా లోకల్ ఫైల్ అని చూసారా? ఓకేనా, ఈ లోకల్ ఫైల్కి నేను కొన్ని పేరు ఇచ్చుకోవాలి. ఈ పేరు ఏమి ఇస్తా అంటే సోర్స్ అని ఇస్తా. ఓకే, సోర్స్ అని ఇస్తున్నాను, ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత గో బ్యాక్. ఈ సోర్స్ స్ట్రక్చర్ క్రియేట్ చేశాం కదా. ఓకే, ఈ సోర్స్ స్ట్రక్చర్కి నేను పేరు ఇచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు మెయింటైన్ సోర్స్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ అనేవి ఈ మన లెగసీ సిస్టమ్, మన నాన్ ఎస్ఏపీ సిస్టంలో ఉన్నాయి. ఎస్ఏపీ సిస్టంలో ఫీల్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. హౌ వి గోయింగ్ టు చేంజ్, డూ గో టు చేంజ్ మోడ్. ఓకే, సెలెక్ట్ దిస్ వన్. ఓకే, ఇక్కడ టేబుల్స్ ఉందా, ఇప్పుడు మనం స్ట్రక్చర్ క్రియేట్ చేస్తామట. ఈ స్ట్రక్చర్ అనేది ఏంటిదంటే ఓకే, ఇది ఎస్ఏపి స్ట్రక్చర్. ఇది మన నాన్ ఎస్ఏపి స్ట్రక్చర్. ఓకే, స్ట్రక్చర్స్, ఈ ఫీల్డ్స్ దీనికి దీనికి లింక్ చేసుకోవాలి. ఓకే, మనం ఏం అప్లోడ్ చేయబోతున్నాము? ఓకే, కమ్ హియర్. ఇవే కదా థింగ్స్, లైక్ ఇవే మనం అప్లోడ్ చేయబోతున్నాం లెగసీ సిస్టంలోకి. ఓకే, ఈ లెగసీ ఓకే, నాన్ లెగసీ టు లెగసీ సిస్టమ్. ఈ ఫీల్డ్స్ నేను కాపీ చేసుకొని ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, అండ్ అండ్ దెన్ ఈ వీటికి డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ మెటీరియల్కి, ఈ ప్లాంట్కి, ఈ యూసేజ్కి, ఈ అన్నిటికీ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఈ డేటా టైప్స్ మనకి ఎలా చెక్ చేసుకుంటే టేబుల్ మన ఎస్సీ 11, ఎస్సీ 11లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఒక చిన్న షార్ట్ కట్ అవుట్ చెప్తాను చూడండి. జస్ట్ గో బ్యాక్, అగైన్ గో బ్యాక్. మనం సోర్స్ ఫీల్డ్ దగ్గర ఉన్నాము. జస్ట్ గో టు ది ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్, క్లిక్ ది ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ ఓవర్ యూ. ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో కావాలి నాకు. ఓకే, ఇవే కదా మనం రికార్డ్ చేసిన దాకా. ఏ రికార్డ్ చేసిన ఇవన్నీ చూడండి, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్లో ఉన్నాయి. వీటి వీటి లెంత్ చూడండి, 30, 20, 18. ఓకే, హార్డ్లీ నాట్ లెస్ దెన్ 30 కన్నా ఎక్కువ ఏం లేవు. మ్యాక్స్ సార్ 40 తీసుకుందాం మనం. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఈ బేస్ క్వాంటిటీ కూడా, క్వాంటిటీ యూనిట్స్ వేరుకున్న క్యార్లో యాక్సెప్ట్ చేస్తుంది. సో ఓకే, ఇట్ గెటింగ్ రైట్. ఇవన్నీ మనం ఏం చేద్దామంటే విల్ టేక్ ఇట్ యాజ్ ఏ క్యారెక్టరిస్టిక్ సి తీసుకుందాం. మ్యాక్సిమం లెంత్ 40 తీసుకుందాం. ఓకే, జస్ట్ కాపీ దిస్ వన్, paste, copy, go here, come back, maintain source fields, click, change mode, go to the fields. It's asking us select the position. Okay, ఈ సోర్స్ మన స్టోర్ స్ట్రక్చర్లో తీసుకొని ఓకే, ఫస్ట్ ఇవి ఇచ్చేద్దాం. దెన్ గో హియర్. ఓకే, కాపీ, ఇవి ఇక్కడ ఇస్తున్నాను. జస్ట్ గివింగ్ ఎంటర్. ఓకే, చూడండి ఆటోమేటిక్గా కొన్ని డేటా తీసుకున్నవి, కొన్ని తీసుకోలేదు. బట్ ఇట్ విల్ యాక్సెప్ట్ ది క్యాట్స్ ఆల్సో. ఓకే, చూడండి మనం ఏం చేద్దామంటే ఇవే ఇచ్చేద్దాం డిస్క్రిప్షన్లో కూడా. ఓకే, అండ్ దెన్ హియర్ కమాన్, ప్లాంట్, WRKS అంటే ప్లాంట్. ఓకే, ఓకే, నేను ఇప్పుడు సోర్స్ సోర్స్ ఫీల్డ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను. ఇది సోర్స్ ఫీల్డ్. ఓకే, మనం అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ సేవ్ ఇట్, సేవ్. ఓకే, కమ్ బ్యాక్, సేవ్. సేవ్ చేసిన తర్వాత గో బ్యాక్. ఇక్కడ మెయింటైన్ స్ట్రక్చర్ రిలేషన్షిప్. ఓకే, రిలేషన్షిప్ అనేది నా లెగసీ సిస్టమ్కి ఎస్ఏపి సిస్టమ్ మెయింటైన్ చేయాలి. ఓకే, సిస్టమ్ ఆటోమేటిక్గా చేస్తుంది. దట్స్ వాట్ వీఆర్ డన్ జస్ట్ నౌ. ఓకే, ఎనీవే. ఓకే, ఈవెన్ మనం ఆల్రెడీ స్ట్రక్చర్ పొజిషన్ ఆఫ్ ది కస్టమర్. ఓకే, ఈ రికార్డింగ్ ఉందా? ఈ రికార్డింగ్ రిలేషన్షిప్ ఏముంటుంది? సోర్స్ స్ట్రక్చర్ ఆల్రెడీ అసైన్ టు టార్గెట్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాంబ్ REC రికార్డింగ్. ఓకే,
జనరేట్ అయ్యి ఉంది. జస్ట్ సేవ్ ఇట్, గో బ్యాక్, అండ్ దెన్ మెయింటైన్ ది ఫీల్డ్ మ్యాపింగ్ అండ్ కన్వర్షన్ రూల్. ఓకే, ఫీల్డ్ మ్యాపింగ్ కన్వర్షన్ రూల్ అంటే ఏంటంటే ఇవన్నీ వచ్చేటప్పటికి సిస్టంలో మనకి అరేంజ్ చేసుకుని ఈ వీటికి ఇవి లింక్ అవ్వాలి. ఇవి లింక్, ఈ నాన్ లెగసీ సిస్టమ్ లింక్ అవ్వాలి. నాన్ లెగసీ సిస్టమ్ యొక్క పేరు మనం ఏమి ఇచ్చాము? సోర్స్ అని ఇచ్చాను నేను. ఓకే, సోర్స్ అని ఇచ్చాను. ఇది వచ్చి సిస్టమ్ అనమాట, ఎస్ఏపి. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే ఇది క్లిక్ చేసి వన్ బై వన్ మనం మ్యాప్ చేసుకోవాలి. ఓకే, కానీ ఓకే, ఫర్ టైం సిస్టమ్ మనకి ఎస్ఐపి అనేది ఒక ఫెసిలిటీ ఇచ్చింది. ఏంటిదంటే ఎడిట్ ఎక్స్ట్రాస్. ఓకే, ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఓకే, ఒకసారి కన్ఫర్మ్ చేస్తుంది. ఎడిట్ ఆల్ టార్గెట్ ఉండాలి, మ్యాచింగ్ ఫీల్డ్స్ విత్ సేమ్ నేమ్ ఉండాలి. ఓకే, ఏం చేంజ్ చేయొద్దు. ఓకే, నో కన్ఫర్మేషన్. ఓకే, జస్ట్ ఓకే, ఫీల్డ్ మ్యాపింగ్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మ్యాట్నర్ ఈజ్ ఏ సిస్టమ్ ఫీల్డ్. ఓకే, మన ఫీల్డ్ ఏంది? సోర్స్ మ్యాట్నర్. సోర్స్ అనేది ఏమి ఇచ్చాను నేను? నా సోర్స్ ఫీల్డ్ నేమ్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే, ఈ సోర్స్ మ్యాట్నరు. ఓకే, ఇది ఏంది? కోడ్ మన సిస్టమ్ రికార్డ్ చేసిన సిస్టమ్ రికార్డ్ ఏమని చేశాను? బాంబ్ రికార్డ్ అని చేశాను. ఈ బాంబ్ రికార్డ్ మ్యాట్నరు సోర్స్ మ్యాట్నర్ ఒకటేనా? ఒకటే. మ్యాట్నర్ కలిసింది. అండ్ దెన్ ప్లాంట్. ఓకే, మనం రికార్డ్ చేసిన బాంబ్ రికార్డ్ ప్లాంట్ డబ్ల్యూఆర్కేఎస్ అంటే సోర్స్ ప్లాంట్ ఒకటే. సో ఇవన్నీ మనం క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సేమ్గా ఉందా లేదా. ఓకే, డేట్స్. ఓకే, రికార్డ్ చేసిన డేటు, సోర్స్ డేటు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, అండ్ సోర్స్. ఓకే, ఇవన్నీ మనం ఒకటికి రెండు సార్లు డబుల్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఓకే, మాన్యువల్ కూడా ఇవ్వచ్చు. మనం ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ ఇచ్చాం, ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి. జస్ట్ ఐఎమ్ సేవింగ్ హియర్. ఓకే, గో బ్యాక్. ఇది ఇప్పుడు ఇక్కడ మనం వాల్యూ ట్రాన్సాక్షన్ యూజర్ డిఫైన్ రొటీన్స్ ఏం చేయటం లేదు. ఓకే, ఇది అవసరం లేదు మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అప్లోడ్కి. జస్ట్ స్కిప్ దిస్ వన్ అండ్ గో టు హియర్ స్పెసిఫై ఫైల్స్, ఎగ్జిక్యూట్. ఓకే, చేంజ్ మోడ్. ఓకే, ఇప్పుడు మనం మ్యాపింగ్ చేసాము, ఫీల్డ్స్ క్రియేట్ చేసాం, మ్యాపింగ్ క్రియేట్ చేసాం. జస్ట్ ఇప్పుడు వచ్చి నాన్ లెగసీ సిస్టమ్కి అప్లోడ్ చేసుకోవాలి. సో ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే చూడండి, జస్ట్ కమ్ హియర్. ఇది ఆల్రెడీ రికార్డ్ చేసాం, మనం రికార్డింగ్ చేసిన మెటీరియల్. దీని ద్వారా మన ఫీల్డ్ మ్యాపింగ్ జరిగింది. సో ఓకే, జస్ట్ ఇవి కాపీ చేసుకొని ఇవి నేను అప్లోడ్ చేయాలి ఇప్పుడు సిస్టంలోకి. ఓకే, ఈ డేటా అనేది కాపీ. చూడండి ఒకసారి సరే. ఓకే, కాపీ చేసిన తర్వాత నేను నోట్ ప్యాడ్లోకి పేస్ట్ చేసుకుంటా దీన్ని. ఎలా అంటే న్యూ. ఓకే, ఇక్కడికి వెళ్ళి సేవ్ సేవ్ యాజ్ సేవ్ యాజ్ అని ఇచ్చి డెస్క్టాప్ మీద. ఓకే, ఎల్ఎస్ఎం లేకపోతే హ్యాష్. ఓకే, ఇచ్చి సేవ్ చేసుకుంటున్నాను. క్లోజ్ దిస్ వన్. ఓకే, కంప్లీట్ ఎస్ఏపి. ఓకే, ఓకే, లెగసీ సిస్టమ్ డేటా క్లిక్ చేసి ఓకే, ఇట్ ఈస్ ఇన్ చేంజ్ మోడ్ ఓన్లీ. జస్ట్ క్రియేట్. ఓకే, ఈ ఫైల్ నేను లెగసీ సిస్టమ్ ఎస్ఏపికి రావాలనుకుంటుంది. సో డెస్క్టాప్లో ఏమని ఇచ్చానంటే మహేష్ ఎల్ఎస్ఎండబ్ల్యూ అని ఇచ్చాను. జస్ట్ ఓపెన్ దట్ వన్. ఓకే, డీలిమిటర్స్. ఓకే, డీలిమిటర్స్ అనేవి మనకి కామాస్, బ్లాంక్స్, అదర్స్ ఉండొచ్చు, కానీ మనం ట్యాబ్లర్ ఫామ్లో ఓకే తీసుకుంటున్నాము. అండ్ డోంట్ క్లిక్ ఎనీ ఫీల్డ్. మన ఫీల్డ్ నేమ్ ఏం తీసేసాం. వితౌట్ ఫీల్డ్ నేమ్. ఓకే, వితౌట్ ఫీల్డ్ నేమ్స్తోనే మనం అప్లోడ్ చేస్తున్నాం. ఈ ఫీల్డ్ నేమ్స్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ డేటానే కాపీ చేసుకున్నాం. ఓకే,
Okay, and then come here. Okay, it is mandatory. File name వచ్చి upload. Okay, lsmw, and then enter. Fine, just save it. Okay, data was saved. Come back, assign files. Okay, ఇక్కడ నుంచి మనం చేసేదేమో సిస్టమ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఓకే, జస్ట్ గో టు చేంజ్ మోడ్. ఓకే, అండ్ దెన్ పాత్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇట్ ఆల్రెడీ అసైన్, సిస్టమ్ అసైన్ చేసుకుంటుంది. సేవ్ ఇట్. డేటా వాజ్ సేవ్డ్. కమ్ బ్యాక్. ఓకే, డిస్ప్లే రీడ్ డేటా. సిస్టమ్ రీడ్ చేసింది చూసారా, ఆ డేటాని డిస్ప్లే చేయమంటున్నాం. జస్ట్ చెకింగ్ పర్పస్. అనేబుల్ టు రీడ్ ది. ఓకే, అనేబుల్ టు రీడ్ ది lsmw డాట్ రీడ్. ఓకే, వై? జస్ట్ సీ హియర్. మనం రీడ్ డేటాలోకి వెళ్ళి ఒకసారి, నో నీడ్ టు గివ్ ఎనీథింగ్, బట్ జస్ట్ గివ్ ఎగ్జిక్యూట్. జస్ట్ allow. ఓకే, మన నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనే 2 వచ్చింది మనం. సో కమ్ బ్యాక్. ఓకే, డిస్ప్లే ది రీడ్ డేటా ఇప్పుడు డిస్ప్లే చేయమంటున్నాం. ఓకే, ఫ్రమ్ లైన్ 1 ఆన్వర్డ్స్, నో నీడ్ టు గివ్, బట్ ఇచ్చిన పర్వాలేదు. ఓకే. ఓకే, దీస్ ఆర్ ద 2 లైన్. ఫినిష్ 3 ని మనము సోర్స్ ఫైల్ నుంచి సిస్టంలోకి అప్లోడ్ చేస్తున్నాం. ఇది 2 కదా. జస్ట్ కమ్ బ్యాక్. ఓకే, కన్వర్ట్ ది డేటా. డేటాని కన్వర్ట్ చేయమంటున్నాను. ఓకే, టు అవర్ legacy system to SAP system, convert data. Okay, no need to give any this one. Okay, just execute. Okay, చూడండి, ట్రాన్సాక్షన్ రికార్డ్స్ 2 రికార్డ్స్, ట్రాన్సాక్షన్ రిటర్న్ 2. ఓకే, రికార్డ్స్ రిటర్న్ 2. అంటే మనం ఇచ్చింది రెండు ఫైల్సే కదా. ఓకే, ఫినిష్ 3 కదా. ఓకే, జస్ట్ కమ్ బ్యాక్. ఓకే, డిస్ప్లేది ఇప్పుడు కన్వర్ట్ చేసిన డేటాని డిస్ప్లే చేయమంటున్నాము. ఓకే, all should be in green color. Yeah, green. Success. And this is the raw materials. Finish 2 కి ROH2 అనే రా మెటీరియల్, Finish 3 కి ROH3 అనే రా మెటీరియల్ అసైన్ చేసాము. అది కన్వర్ట్ చేసాము, తర్వాత కన్వర్ట్ చేసి డిస్ప్లే చేసాము. ఇప్పుడు క్రియేట్ ఏ బ్యాచ్ ఇన్పుట్ చేసినట్టు. జస్ట్ ఫర్ టైం బీయింగ్ నేను ఏం చెప్తా అంటే, ఓకే ఓకే, జస్ట్ గివింగ్ CS03 నుంచి Finish 2. అదే మన మెటీరియల్. చూడండి, Finish 3 బాంబ్స్ ఉన్నాయో లేవో చెక్ చేస్తున్నాను నేను. ఓకే, ఆబ్వియస్గా ఇంకా నేను కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత బాంబ్స్ అనేవి సిస్టంలో డిస్ప్లే అవుతాయి. బిఫోర్ దట్, ఓకే, ఇది చూడండి, ఇక్కడ మనకి ఎర్రర్ ఏమొస్తుందంటే చూడండి, బాంబ్ లేదంటుంది. ఓకే, సి, ఇప్పుడు నేను క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ చేస్తున్నాను. ఓకే, అండ్ దెన్ కీప్ బ్యాచ్ ఇన్పుట్. మనం ఫర్దర్ కోసం ఒక ఇన్పుట్ రికార్డ్ కాపీ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్జిక్యూటింగ్. 1 batch input folder 2 with 2 transactions created. Okay, లాస్ట్ రన్ ది బ్యాచ్ ఇన్పుట్ సెషన్. ఓకే, నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసి ఇది నా సెషన్ నేమ్ బాంబ్ అప్లోడ్. ఓకే, అండ్ దెన్ గోయింగ్ టు ప్రాసెస్ డిస్ప్లే ఎర్రర్స్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే డిస్ప్లే చేయమన్నా ప్రాసెస్ చేస్తున్నాను. ఓకే, అవర్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఇస్ కంప్లీటెడ్. ఓకే, కంప్లీటెడ్. ఓకే, నౌ గో అండ్ హియర్. ఓకేనా, నా బాంబ్ క్రియేట్ అయింది. ఇందాక ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు బాంబ్ క్రియేట్ అయింది. Finish 3కి వచ్చి ఎగ్జిక్యూట్. Finish 3 కూడా క్రియేట్ అయింది. సో బై యూజింగ్ దిస్, మనం ఈ LSMW యూజ్ చేసుకొని ఇలా నేను, ఓకే, ఇలా నేను ఎన్నైనా ఇలా ఉందనుకోండి, నా మెటీరియల్ నాకు టీమ్ వాళ్ళు ఇలా నాకు హండ్రెడ్స్ ఇచ్చాడు. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ఇచ్చాడు అనమాట అనుకోండి. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ఇచ్చాడు అనుకోండి. ఇవన్నీ నేను చాలా ఈజీగా అప్లోడ్ చేసేసుకోవచ్చు బై యూజింగ్ ది LSMW టూల్ యూజ్ చేసుకొని. ఓకే,
Okay, just practice this one. Okay, if you have any clarification or any assistance, okay, you can reach me out through my WhatsApp mobile number. Okay, thanks for your support. Please subscribe. Huh? Thank you.